అర్జున్ లేరా? బుజ్జి సైలెంట్గా ఉండు. లెమ్మని చెప్పే కదా. బుజ్జి ఆపమన్నానా? లెమ్మన్నానా? బుజ్జి లేరా? ఏందన్నా కొడుతో పొద్దున్న రోజు? సిగ్గులేదురా 10 దాకా పడుకోవడానికి? నువ్వు పడుకొని పీకేదేం లేదు కానీ లేచి వెళ్ళి షాంపూలు తీసుకురాపో. పెద్దవా నాన్న ఏంది? నువ్వు ఒక టాపర్తో మాట్లాడుతున్నావు అని మర్చిపోకు. టాపరు నువ్వు? థర్మోడైనమిక్స్ స్పెల్లింగ్ చెప్పురా. THERO METER. అది థర్మోమీటర్ రా ఎదవో. థర్మోడైనమిక్స్కి థర్మోమీటర్కి తేడా తెలీదు. వీడు టాపర్ అంట. నాన్న చెప్పింది నిజమే కదరా. అసలు నిన్ను దనాలే ఫస్ట్. ఎవడు లెమ్మన్నాడు ఇంత పొద్దున్నే? రాసిన సబ్జెక్టులన్నీ ఫెయిల్, పైగా టాపర్ అని ముచ్చట్లు. మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది బుజ్జి. అది మంచోళ్ళకి నాయనా. బుజ్జి ఈరోజు ఆన్లైన్ క్లాస్ అంట. నాకు ఆన్సర్స్ తెలియవు. మేడం అడిగే ప్రతి క్వశ్చన్కి నువ్వే ఆన్సర్ చెప్పాలి, సరేనా? ఈ మొకతి క్లాస్కి రమ్మంటది కానీ మీటింగ్ ఆన్ చేయదు. ఈరోజు స్నాప్ పెట్టలేదు. అరే ఈరోజు స్నాప్ పెట్టలేదు బుజ్జి. అర్జున్ ఏం చేస్తున్నావు క్లాస్లో? అంటే మేడం అది తీరి అంటే మేము అది ద రిలేషన్షిప్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ స్టాటిక్ ఫోర్స్ లైక్ ఎ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ బట్ నాట్ లైక్ ఎ ఫిష్ అండ్ వాటర్ మ్యాన్. బుజ్జి మేడం ఏమనలేదంటే కరెక్ట్ ఆన్సరే. ఇదే ఫ్లోలో ఉండు, ఇచ్చి పడేద్దాం ఈరోజు. అర్జున్ మ్యామ్ ఏం చేస్తున్నావు క్లాస్లో? పడుకుంటున్నావా? లేదు మ్యామ్, నేను పడుకోవట్లేదు. అయితే ఆన్సర్ చెప్పు. బుజ్జి గ్రావిటీ అంటే మ్యామ్ అది గ్రావిటీ వల్ల నా ఫేస్ కిందికి పడిపోతుంది మ్యామ్. బుజ్జి నువ్వు క్యాకే. ఓకే మ్యామ్. 2000 years later. లేదు మ్యామ్, అంతా గుర్తుంది. ఏదో ఒకసారి లాస్ట్ టాపిక్ చెప్పు. అంటే బుజ్జి వీటి సంగతి చెప్తానా ఇప్పుడు? అద్దు సీను, నీకేం కాదు అక్కడ అయ్యేది నాకు. నీకు తెలియదు సీను. ఇంకో సీను నువ్వులే ఫస్ట్ ఉండే నాకు అద్దులే. సీను వదిలిపెట్టు సీను. సారీ బై మిస్టేక్ ప్లే అయింది. సారీ మ్యామ్, సమ్ డిస్టర్బెన్సెస్. డిస్టర్బెన్స్ అని బాగానే కవర్ చేసావు కానీ ఆన్సర్ చెప్పు. బుజ్జి ఆన్సరే కదా ఇస్తా. ఎట్లా మాట్లాడతావు? మళ్ళీ నేనేం తప్పు చేయలేదంట, నువ్వేందో పెద్ద డిప్ అన్నట్టు. మేము అంత ఎర్రిపుంటున్నారు. బుజ్జి నీకు అసలు బుద్ధుందా? వాళ్ళ ముందు ఏం ప్లే చేయాలో తెలియదా నీకు? అయినా నిన్ను పక్కన పెట్టుకుని క్లాస్ ఏంటున్నా చూడు. నా చెప్పు తీసుకుని నేను కొట్టుకోవాలి. క్లాస్ వద్దు ఏమొద్దు, పదపోదు. అవునరా అర్జున్, మీ నాన్న నీకు పని చెప్పాడు కదా, అదే బ్యాంకుల గురించి లోన్ల గురించి కనుక్కోమన్నాడు కదా, కనుక్కున్నా? నేను బ్యాంక్లో కనుక్కున్నానే. వాళ్ళు కూడా లోన్ శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసిన వెంటనే నేను రిప్లై ఇచ్చాను, సార్ మీరు ఇట్లా లోన్ ఇచ్చారు, మీ రుణం ఎప్పుడు తీర్చుకోలేను సార్ అని. అంతే, వెంటనే క్యాన్సిల్ చేశాడు. అలా ఎవడన్నా చెప్తాడా? రుణం అంటే ఇంట్రెస్టా ఎదవా? అరే అశోక్, నాకు డౌట్ రా, బాగా ఆలోచించి ఆన్సర్ చెప్పు. ఏంటి? ఇప్పుడు ఇంత చిన్న స్టోన్ నీళ్ళల్లో వేస్తే మునిగిపోతుంది, అలాంటిది అంత పెద్ద బోట్ ఎందుకు మునగదు? స్టోన్కి ఈత రాదే, బోట్కి ఈతొచ్చు. బుజ్జి అమ్మాయి అదిరిపోయింది. ఎలా పడేద్దాం? ఒక మంచి లవ్ లెటర్ రాద్దాం. లవ్ లెటర్ వద్దు. పాతకాలంలో లవ్ లెటర్ ఎందుకు? అమ్మాయిని చూడు, లంగావని మీద ఉంది, పక్క వస్తే నచ్చే ఉంటుంది. లవ్ లెటర్ రాద్దాం. సరే రాద్దాం పద అయితే.
బుజ్జి లెటర్ అయితే రాస్తున్నాం కానీ ఇందాక క్లాస్ అయితే గుర్తుంది కదా నీకు? ఎగ్జామ్లో నువ్వే చెప్పాలి, నాకు అసలు ఏం గుర్తులేదు. నేను చెప్తాలే, నువ్వు రాయి. అవునా, సరే. రాయలసీమ మురిసి పడేలా రాగలవాడి జన్మ తరించేలా ముఖ్యమంత్రి సొగసే మూటగట్టుకుంది. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? అమ్మాయికి నువ్వు టాపర్ అని తెలియద్దా? కళ్ళలో వెన్నెలే తెలుగమ్మాయి 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 అందుకు మన్నది నిన్ను తన్న చేయి. బుజ్జి, నువ్వు ఇచ్చిన నమ్మకంతోనే వెళ్తున్నాను. థ్యాంక్ యూ బుజ్జి. ఏమండి? ఏంటి? లవ్ లెటర్. నేనెవరో తెలుసా నీకు? తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఒక్కసారి ఆ లెటర్ చదవండి, పిచ్చెక్కిపోతాయి. అచ్చా, ఏముంది లెటర్లో? ప్రేమ విన్నపం 1.0 ఇష్క్ రిక్వెస్ట్. నీకు హిందీ కూడా వచ్చా? ఏదో కొంచెం కొంచెం. ఫ్రమ్ అర్జున్, హార్ట్, రైట్ వెంట్రికల్, వైట్ బ్లడ్ సెల్స్. వైట్ బ్లడ్ సెల్స్ ఏంట్రా? టు ప్రియురాల్, గుండె, లెఫ్ట్ వెంట్రికల్, రెడ్ బ్లడ్ సెల్స్. ఇవి మనకి కిడ్నీలు దొబ్బేసే బ్యాచ్. అమ్మయ్య, చాలా చక్కగా పెట్టింది మేడం. అదేంటండి అలా మాట్లాడతారు? నెక్స్ట్ లైన్ చదవండి, పిచ్చెక్కి. అచ్చా, నిన్ను ఫస్ట్ టైం చూడగానే నా కాయ్. ఏం కాయరా? గుండెకాయ. ఓ, దడదడ కొట్టుకుంటుంది. ఏం కొట్టుకుంటుంది? గుండె. I'm student of your heart of left chamber attached to the white blood cells. Without your love, my will is very ill. వా దీని మీనింగ్ ఏంట్రా? మీరు లేకపోతే నా మనసుకు జలుబు చేస్తుందని అర్థం. Normally 74 times heartbeat per a minute. But after seeing you, it's beating 1000 times. మనిషివా మృగానివా అనిసార్లు కొట్టుకోవడానికి? మనిషి కాదులే, మృగమే. Without you, my life is like బోండా without చట్నీ, కూర లేని కర్రీ, పిండి లేని చపాతి. నువ్వు ఇంతకుముందు ఏమైనా టిఫిన్ షాప్లో పనిచేసావా? అదేంటండి అలా మాట్లాడతారు? ఎంత బాగా రాశాను. ఏంట్రా ఇవన్నీ? నువ్వు నేను కలిస్తే కొత్త న్యూట్రాన్ పుడుతుందా? నువ్వు నేను న్యూట్రాన్ మీనింగ్ ఏంటి? సచ్చాడదవా. తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. పైథాగరస్ థీరంలో ఏబిసి ఎలా కలిసి ఉంటాయో మనం కలిస్తే అంతే ఉంటాం. నువ్వు లేని నా జీవితం ట్రాక్టర్ కింద టమాటోతో సమానం. మీరు ఓకే అంటే మాత్రం లవ్ 12 MV² పోతుందా? ఇదేంట్రా? అంటే కైనెటిక్ ఎనర్జీ అండి. ఫ్రమ్ యువర్ ప్రేమికుడు. ఏరా బలిసిందా? ఏది పడితే అది రాసుకొని తీసుకొచ్చి ఇస్తున్నావు. అయ్యో సారీ అండి. Few moments later. బుజ్జి, అసలు నీ వల్లే నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. Stupid. ఇప్పుడు కూడా ఆ అమ్మాయి నీ వల్లే కొట్టింది. నువ్వు లేకపోతే నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. అసలు నిన్ను ఎప్పుడో వదిలించుకోవాలా అని చూస్తున్నా. అసలు నిన్ను ఇలా కాదు. రే అర్జున్. ఏంటి? అమ్మాయిరా. అమ్మాయా? ఎక్కడా? ఈ అమ్మాయి అదిరిపోయింది బుజ్జి. ఎలాగైనా పడేయాలి. ఏం చేద్దాం? మళ్ళీ ఇంకో లవ్ లెటర్ రాద్దాం.
పద మళ్ళీ రాద్దాం. 700 కోట్ల మందిలో ఎవడికి తెలియని వాళ్ళ లిస్టులో ఒకడిగా బతుకుతూ రోజు గడపకోయి కామన్ మ్యాను. చేముందని ఎదర అంతనా ఎగురుతూ ఉరుగుతూ పరుగు తీయకోయి అలుపుల మలుపుల మాయ భవితకై టెన్షన్